ఏం చేస్తారు బిడ్డ? చదువుకుంటారా బాబు? ఎగ్జామ్స్ ఉన్నాయి. చదువుకుంటారు, మంచిగా చదువుకుంటారు. లక్ష్మి అన్నం పెట్టరా? సరేనయ్యా. ఇగోనయ్యా తిన్. మీరు తిన్నారా బిడ్డ? తిన్నాం బాబు. మంచినీళ్ళు తీసుకొస్తా. చారు పోయినా ఇంత కొంచెం బట్టి. రాత్రి గంతగానం తాగొస్తావా అయ్యా? 10-11 దాకా ఫుల్గా తాగొస్తాను. మళ్ళీ ఇప్పుడు ఇంత తాగే వచ్చినావు. ఎందుకయ్యా ఇట్లా చేస్తాను? కనీసం ఆ పిల్లల ముఖమైనా చూడు. పిల్లలు ఎదుగుతాళ్ళు. నువ్వు ఇట్లనే ఖర్చులు పెట్టించి నీ సొంతంగా ఊకే తాగుడికే పెట్టుకుంటే ఎట్లా చెప్పు? నువ్వు పని చేసేం లాభం, చెయ్యకేం లాభం? చేసిన పైసలు చేసినట్టు ఆ దిక్కుమల్ల తాగుడు మీద పెడతాంటివి. ₹1 ఇంట్లోకి ఇత్తలేవాయే. ఎట్లనో అట్లా నేను చేసిన కష్టం కూడా ఇంట్లోకి వెళ్ళదిస్తాంటిని. ఎందుకయ్యా నువ్వు ఇట్లా? కొంచెం అర్థం చేసుకో నన్ను. ఆ తాగుడు బంద్ చేయి. నాకు కూడా ఈ మధ్య పానం మంచిగుంటలేదయ్యా. ఏమన్నా పైసలు ఉంటే నాకు దవాఖాన పోయి చూయించుకుంటా. ఏమైంది? నీకేమైంది? మంచిగా ఉంటుంది. నీకేమైంది? పానం మంచిగుంటలేదని చెప్తాను కదా. ఆ పిల్లల చదువుల కోసం అని పక్కకు పెట్టిన పైసలు కూడా ఇంట్లో ఖర్చులకే ఒడిచినాయి. పెద్దదానికి ఫీజు కట్టిన. ఆ చిన్నదానికి కూడా ఇంక ఎగ్జామ్ ఫీజు కావాలన్నట. ఇప్పుడు నా దగ్గర ₹1 లేదు. ఏం చేయమంటావు? నీ దగ్గర పైసలు చూసుకోపో. నా దగ్గర ఉన్నాక నిన్నెందుకు అడుగుతా? లేకనే పైసలు లేదు. నువ్వు రోజు కైకి చేసిన పైసలు ఏం చేసుకుంటా? తీసుకొచ్చుకోపో. అయినా నీకేమైంది? నీకేం కట్టి? నా దగ్గర కైకిలు పోయిన పైసలే నేను పెద్దదానికి ఫీజు కట్టిన. సుతార్ పని పోయిన పైసలన్నీ దానికి ఫీజు కడితేనే దాన్ని ఇప్పుడు కూసోబెడతాను బల్లే. ఎన్నిసార్లు ఎలగొట్టిలో నీకు ఎరికేనా? నువ్వేం పట్టించుకుంటానో? కాస్త నా మాటినయ్యా. ఆ తాగుడు బంద్ చేస్తే ఇంట్లోకి ₹1 కనబడుతుంది. పిల్లల చదువులకు అక్కడికి వస్తాయి. ఎదిగే పిల్లలు, ఖర్చులు ఉంటాయి, రయాలు ఉంటాయి. నేను చెప్పేది అర్థం చేసుకో. బాబాయ్ అవుతుంది రేపు. బాబాయ్ అవుతుంది. బాబు తాగుడు బంద్ చేయరాదే బాబు? ఎన్నిసార్లు చెప్తావు బాబు ఇట్లా? ఎన్నిసార్లు వినాలి మేము చెప్పేది ఇట్లా? సరే రేపు బాబాయ్ అవుతుంది. అది కాదు బాబు, అర్థం చేసుకో బాబు ప్లీజ్. ఊరు మొత్తం ఎట్లా అనుకుంటారో చూసినావు మన గురించి. మనకు చాలా అప్పులు ఉన్నాయి బాబు. జర అర్థం చేసుకో బాబు. మందు బంద్ చేయ జరా. నా ముఖం అన్నా చూడ జరా. సరే రేపు బాబాయ్ అవుతుంది. అన్నం తీసుకో. తినయ్యా కొంచెం. ఇంకో 2 ముద్దలు తిను. అన్నం రిపోర్ట్స్ అయితే అన్ని నార్మల్గానే ఉన్నాయమ్మా. ఏం ప్రాబ్లం అయితే ఎక్కడేం కనబడతలేదు. అన్ని నార్మల్ రిపోర్ట్సే వచ్చినాయి. ఏమనిపిస్తుంది మీకు? ఏం ప్రాబ్లం ఏంది అసలు? సారు, నేను ఇంతకుముందు బాగా పని చేసుకునేది ఎండ పని. ఇప్పుడు ఎండ పని పడతలేదు. బాగా ఆయాసం వస్తుంది. కళ్ళు తిరుగుతానే, వామిటింగ్ అవుతానే, అన్నం అస్సలు అరుగుతలేదు. ఉత్తునే కళ్ళకు చీకటి వచ్చి పడిపోతానా. మరి ఏంటిదో అర్థం కాక ఇక్కడ దాకా వచ్చిన. సరే సో రిపోర్ట్స్ అంతా మంచిగానే ఉన్నాయి. అయినా సరే మందులు రాసిస్తా. ఒక 1 నెల రోజులు వాడండి. ఇవి మీ బలానికి, జర ఆయాసం పోవడానికి, శక్తికి ఉపయోగపడతాయి. ఒక 1 నెల రోజులు వాడినాక రాండి. మళ్ళీ ఒకసారి వేరే 2 టెస్టులు చేస్తారండి. అది చేసినాక అంతా చూద్దాం. సరేనమ్మా? కడుపులో అయితే మంట బాగుంటుంది. మరి ఎందుకు? రాస్తాం.
ఈ గోళీలు పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 పూటలు వాడమ్మా. ఈ టాబ్లెట్ ఏమో పొద్దున రాత్రి వేసుకో. సిరప్ రాసిన ఒకటి బలానికని పొద్దున మధ్యాహ్నం పొద్దున రాత్రి తిన్నాక రోజు 2 మూతలు పోయింది. సరేనా? ఒక 4 రోజులు వాడండి, దాదాపు తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే వేరే టెస్ట్లు ఏమైనా చూద్దాం. సరేనా? ఏం టెన్షన్ పడకుండా నిమ్మలంగా ఉండండి. ఓకేనా? ఈ మందులతోనే దాదాపు తగ్గిపోతుంది. తగ్గకపోతే చూద్దాం. సరేనా? ఓకే. రిపోర్ట్ తీసుకెళ్ళమ్మా. అదేమన్నా లేట్ అయిపోయాయి, పొద్దుగా ఆకలి కాబట్టి. కానీ ఇలా సార్ అబ్బా పుండు పుండు అయింది పానం అంతా. ఈ మిరపకాయలు మోసలేమో కానీ పేద పడుతుంది. అవి పేద పడుతాయి, పండ్లు కదా. అయ్యా ఈ రెక్కలబ్బా. ఎన్ని పనులు తీసినా? 6 పనులు తీసినా. 6 తీసినా? మనిషికి ఎంత పడ్డట్టే మరి? మనిషి 1200 పడేసామన్నా. 1200 పడి ఇలా పని మాత్రం గట్టిగా అయింది. పని గట్టిగా కొద్దిగా మనకు మంచిగా ఇగో అసలు ఇంత వేసుకుంటే పొద్దుగా లేచి పని చేస్తాం. లేకపోతే మందు మందులో కింద అబ్బవద్దు. పెద్ద శుద్ధ పూసలు ఎక్కడ మాట్లాడబడుతుంది. ఇక్కడ మా వాళ్ళతో చెప్పిన మందాగని కష్టం ఎక్కువైంది. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు నీకే ఉన్నా సంసారం, మాకు లేదా సంసారం. కరెక్ట్ గా నేను ఇంటికాడ చెప్పిన మందాగని మేము కూడా మొత్తం మా పిల్లలతో సామాన్ ఏం లేదు, మనసుకో కూడా తీసుకుంటాం. కష్టం ఎక్కువైంది అలా శుద్ధ పూసలు ఎక్కడ మాట్లాడబడుతుంది. రోజు ఆగలే నువ్వు. అదేమానా ఇలా పని ఎక్కువైనందుకు గింత సుఖం లోపల పడితేనే నొప్పులు ఇప్పుడు అన్ని పోతాయి. మళ్ళా గింత పని మళ్ళీ ఎన్నడ కలుగుతుందేమో. ఏం చూద్దామో రాదు రాదు. పని గట్టి తగిలింది. మొన్న దగ్గర చేసినాము, మొత్తం ఉల్లిగడ్డ సంచులు దింపినాం. ఉల్లిగడ్డల సంచులు దింపితే ఇక నొప్పులు వచ్చినాయి అంటే అవ్వా ఒక్కపోయినా రాళ్ళు వచ్చినట్టే. ఓడేమో దొరుకుతుంది, ఓడేమో దొరకాయి పని. అంటే ఇవాళైతే ఫుల్ మంది అయింది. మీరు అస్సలు చెప్తుంటారు బుక్ ఎవరు బుక్. అరే అట్లా కాదమ్మా, నువ్వు మంచి ఒప్పుకున్నావు. మాకు గట్టి పని జరిగినందుకు మంచి ఒప్పుకున్నావు. సామరా గూడాలు తీసుకో, గూడాలు తీసుకో. ప్రేమతో మంచిగా సత్యమని అంటే నేను మస్తు పాలన చేయాలి. అవునే నా పిల్లానికి మాట ఇచ్చిన తాగా అది ఇది అలాంటివి తాగుతాడు. రేపు పొద్దుగాల మళ్ళీ లేచి పని చేస్తాం. పిల్ల మాట గట్టి మీద పెట్టాలి. మనది మనం చేయాలి. మనం కష్టపడుతున్నామే. ఇక మాకు లేదా సంసారాలు పిల్లలు అన్ని రావరే. సమరా అన్నకు మందు బాబా మెల్లగా మెల్ల కూర్చో, మెల్ల కూర్చో. ఆవిరి నేను కూర్చుంటుంది. ఏందయ్యా నువ్వు పొద్దుగానే తాగనని చెప్పి మళ్ళా ఇప్పుడు ఇంత ఘనం తాగొస్తావా? బుక్కెడంత బువ్వ తింటూ ఆగు, వేసుకొని వస్తా. పిల్లలు మంచిగా పట్టుకోండి. బాపు ఇటు చూడే, నాతో తాగని చెప్పినావు కదనే, ఇప్పుడు ఏంది ఇది? రేపు తాగని ఎన్నిసార్లు చెప్తావు బాపు నాతోటి? రేపు తాగా ఇంకి రేపు తాగా. ఏమయ్యా ఇటు తిరుగు, అన్నం తింటూ తింటా. వద్దు అన్నం వద్దు. బుక్కెడంత తిను.
అదే తిను బాపు. కొంచెం తిను, ఇగో కొంచెం తినయ్యా, ఇగో తిను బాపు. ఇటు చూడు, ఇటు చూడు. ఇగో ఇగో తిను తిను, ఇంకా 2 ముద్దలు. గంతగానని చెప్పినాం మేము, మా మాట వినిపించుకోవా అయ్యా. నువ్వు ఎప్పుడు మారుతావు, ఈ తాగుడు ఎప్పుడు బంద్ చేస్తావు, పిల్లల్ని ఎప్పుడు మంచిగా చూసుకుంటావు, బాధ్యతలు ఎప్పుడు అర్థమవుతాయి అయ్యా. అసలు నేను బతుకుండగా నువ్వు మారుతావా మారవా? మంచిగా కలిసి ఉండేది ఎప్పుడు ఇంకా? రేపు అంతే అంతే. ఈ మాట నువ్వు చెప్తేనే ఉన్నావు, నేను ఇంటనే ఉన్నా. పాటు చేసుకున్నా కానీ ఇదే మాట. ఏదమ్మా ఏమైంది? ఏదమ్మా ఇటు కూలపడ్డావు? సారు పానం శాతగాక కళ్ళు తిరిగినట్టు అనిపించి కాసేపు కూర్చున్నా. అయ్యో అట్లా, మరి ఏమైంది మరి నీకు? జ్వరం వచ్చింది సారు బాగా. ఇంటికి పోయినా మరి? ఇక నా భర్త తాగుబోతు, ఆయన చేసిన కష్టం ఆయనకే పెట్టుకుంటాడు. నేను కూడా ఇంటికాడుంటే ఎట్లా వెళ్తుంది సారు? అసలే 2 ఆడపిల్లలు, వాళ్ళ ఖర్చులు ఎట్లుంటాయో ఇక మీకు తెలియందే ఉన్నది. కరెక్టే, నువ్వు అనేది కరెక్టే కదా, మరి నాకు పని లేదు కదా. చేస్తా సారు చేస్తా. కానీ మరి కానీ. సరే సార్. నమస్తే అమ్మా. బాగున్నారా లక్ష్మి? బాగున్నా సారు. మీరు ఒక 1 నెల రోజులకు రమ్మన్నారు కదా, అందుకనే మళ్ళీ వచ్చినాం. ఏం తగ్గలేదు సార్ తనకి? అవునా? అవును సారు, అట్లనే ఉంది. మళ్ళీ పానం అంతా బాగా ఆయాసం అవుతుంది, దమ్ము వచ్చినట్టు అవుతుంది, కడుపులో అంత మంట ఎక్కువనే ఉన్నది, నొప్పి బాగా అనిపిస్తుంది పక్క ఒక పక్క. ఏ పని చేసినా కలగది కింద పడిపోదాం. నొప్పి ఉందా, మంట మండుతుందా? అప్పుడప్పుడు మంట, నొప్పి మాత్రం ఈ పక్కకి వెళ్ళి బాగుంటుంది, 1 సైడే, ఒక్క పక్కకే. ఎక్కడ సైడ్ వస్తుందమ్మా? ఇగో ఇక్కడ సార్, పొట్టల్నే. సరే ఒక పని చేద్దామమ్మా, చెప్పండి నేను సార్. స్కానింగ్ రాస్తా. ఉమ్. 2 స్కానింగ్లోనూ ఒక వేరే టెస్ట్ కూడా, కొత్త టెస్ట్ మొన్న చేసిన కానీ వేరే టెస్ట్ కూడా రాస్తా. ఎంత ఖర్చు అవుతుంది సార్? అది వాళ్ళు చెప్తానమ్మా, ల్యాబ్లో చెప్తారు. సరే సార్. చేయించుకొని లక్ష్మి కదా, ఉమ్. ఈ రిపోర్ట్స్ రేపు పొద్దున వస్తాయి, రావమ్మా. సరే. కాబట్టి రేపు మీరు మధ్యాహ్నం సాయంత్రం లోపు 3-4 గంటల వరకు అట్లా రండి. రిపోర్ట్ చూసినాక ఏదైనా చూద్దాం, సరేనా? సార్. ఫైల్ తీసుకెళ్దాం. వస్తా అండి, 7 తర్వాత కదా. వస్తా. నేను మళ్ళీ మాట్లాడతా అండి, పేషెంట్స్ వచ్చారు. ఓకే. లక్ష్మి కదమ్మా? అవును సార్. ఆయన ఏం చేస్తారమ్మా? మా ఆయన అమౌంట్ పని చేస్తాడు సార్. అబ్బా,
ఎంతమంది పిల్లలు మీకు? 2 ఆడపిల్లలు. రిపోర్ట్ అయితే సమస్య ఉందమ్మా. మరి గుండె ధైర్యం చేసుకోవాలని చెప్తా కానీ ఏమైంది సారు? స్కానింగ్ లా ఒక పెద్ద గడ్డ కనబడ్డదమ్మా. అవునా? వెంబడే నేను మనకు తెలిసిన పైన డాక్టర్లకు పెద్ద డాక్టర్కి పంపిస్తే క్యాన్సర్ గడ్డ అని చెప్పి పరిస్థితి చేయదాడిపోయింది. అది ఆయన వస్తాడా? మాట్లాడదామా? ఇద్దరు వస్తారు. ఆయన ఏం రాలేడు సారు. ఏదున్నా చెప్పండి. ఏదున్నా అంటే ఇక పరిస్థితి అయితే కొంచెం కష్టతరంగానే ఉందమ్మా. ఇక నేను డాక్టర్ కాబట్టి దాచిపెట్టలేను. ఎట్లా చేస్తారు? ఇక ఏదున్నా నా చేతుల మీద మందులతో నా ప్రయత్నం నేను చేస్తా కానీ నమ్మకం అయితే ఇవ్వలేనమ్మా. సార్ మందులు వాడితే తక్కువ కాదా? లేదమ్మా, నేను ఆల్రెడీ రిపోర్ట్ రాగానే నాకు తెలిసిన దీనికి సంబంధించిన పెద్ద డాక్టర్లు అందరికీ రిపోర్ట్ పంపించిన. వాళ్ళు కూడా దాదాపు ఇక ప్రయత్నం చేసేది ఏం లేదు, లాస్ట్ స్టేజ్ అనే చెప్పిండ్రు. ఏదన్నా కానీ భగవంతుడి మీద భారం వేద్దాము, మన ప్రయత్నం మనం చేద్దాం. నేను మందులు అయితే రాసిస్తా. ఇంత ఒక 15 రోజులు అయితే వాడుంది. వాడినాక వస్తే నేను కూడా నాకు తెలిసిన ఈ డాక్టర్లకు ఇంకా వేరే డాక్టర్లకు కూడా రిపోర్ట్లు అన్నీ పంపించి మళ్ళీ ఒకసారి ఏమన్నా ప్రత్యామ్నాయం ఉందా ఏమన్నా ఒకసారి చూద్దాము. ఈ మందులు అయితే వాడండి, ఇవి కంటిన్యూ చేయండి. మళ్ళీ ఒక 15 రోజులకు అయితే రండి. భయపడక లక్ష్మి, ఏం కాదు లేవే. ఎట్లా బాధపడకుండా ఉండమంటవే? నీకు ఎరుకున్నదే కదా నా పరిస్థితి, నా బతుకు. నేను ఎట్లా బతుకుతానా? నా ఇంట్లో వ్యవహారం రీతి అంతా నీకు తెలుసు కదనే. ఇప్పుడు తెలిసి ఏం చెప్తావే నువ్వు చెప్పు. నా రాత ఎందుకు ఇట్లా రాసిండే దేవుడు? లక్ష్మి నీకేం కాదే లక్ష్మి. భగవంతుడు ఎందుకు ఇట్లా చేసాడు నా విషయంలో? అయ్యో లక్ష్మి ఊకోవే, ఏం కట్టివే లక్ష్మి. ప్లీజ్ ఏడవకే. 2 ఆడపిల్లలే, వాళ్ళ ఆలన పాలన కూడా సరిగ్గా చూడ ముందుకే ఆ దేవుడు ఎందుకు ఇంత పెద్ద శిక్ష చేసిండు? నేనే పాపం చేసుకుందేనే. దానికి నువ్వేం చేసావే? ఏడవకి లక్ష్మి ప్లీజ్ అన్న మరి ఏడవకే. నా భర్త పరిస్థితి అట్లా. తను తాగుడు మానడు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా తన బతుకంతే. ఇప్పుడు 2 ఆడపిల్లలను వదిలేసి నా దారిన నేను పోతే నా పిల్లల భవిష్యత్తు ఎవరు చూడతారు? లక్ష్మి లక్ష్మి బాధపడికే నువ్వు. మరి మీ ఆయనకి చెప్దామని నీ బాధ ఆయనకి ఎట్లా తెలవాలే? మా ఆయనకు చెప్పిన ఉపయోగం లేదే. నా పిల్లలకు చెప్పలేనే, వాళ్ళు తట్టుకోలేరు. వెనక ముందు ఆశలు లేని బతుకులున్నాయి. ఏంటో నువ్వు నీలో బాధపడతావే నువ్వు. నా పిల్లల్ని నేను బాధ పెట్టుకోలేనే. ఒక్క బండి రాలని ఏం టైమే ఒక్క బండను రాకపోయా? పొద్దుకమైంది, టైం 3 అవుతుంది. అసలు ఏమో చేతి అడిగా మొత్తం లాస్ అయ్యాలి. ఏమో నీకు ఎంత పడే?
200-300 పడ్డట్టే. నీ 200 పడ్డాయి, నీకెంత పడ్డాయి? సామానానికి 200 పడ్డాయి. అమ్మాయిలు ఏం టైం అసలు? నాకంతే పడ్డట్టు ఇంకా ఎక్కువ పడ్డట్టాయి. నాకు 270 రూపాయలు వచ్చినాయి అన్ని సిల్లర్ అవన్నీ. ఇలా పల్లెను తక్కువైనాయట, లోన్లు కాలేదు. అయితే ఎట్లా మొత్తమే ఇంకా మూడంతా ఏటో ఉంది సామానా, ఇలా మూడంతా ఏటో ఉంది. మనిషికో కొట్టరు అడుగు. ఏం కొట్టరు, కొట్టరు తాగుడు పెట్టరు. తాగుడు పైసలు వాళ్ళే మేమనుకుంటే ఎప్పుడు కోటర్ అతను ఏమన్నాడు తాగుతాను మంచిగా. పైసలు వాళ్ళే ఏమన్నా తాగడానికి. మంది అన్నా తీసుకున్నా, తీసుకో. పానం చల్లబడినే చెప్పే సత్యమానా, మనం అవాజ్ చేస్తున్నాం, మనకు ఏ పడతలేదే. ఇప్పుడు 8 రూపాయలు చేసారు, మనం 12 రూపాయలు చేయాలి. నువ్వు ఏమని అనుకో, మనం అందరం ఒకటి కావాలి, కంపల్సరీ పోరాడాలి. మనం మన కష్టం మొత్తం అయిపోతుంది. మోసి జబ్బలన్నీ పోతున్నాయి. పొద్దుగా అంటే పక్క పొందుతలేదే, పక్క పక్కలకి ఒకటే గుందుడు. నా పిల్లలు జాండమా పెట్టి రాస్తుంది రోజు. నీ దయనే 8 రూపాయలు గింత సంచులు ఒక్కొక్కటి మోసుకోపోతుంటే ఎట్లా అవుతుంది? కనీసం 12 రూపాయలు చేపిద్దామే. ధరణ చేద్దాం, అవసరం కూడా పిలిపిద్దాం, కూర్చుందాం, అవసరం కూడా వారం రోజులు పని చేద్దాం. ధరణ చేసాయినా కానీ మనం పెంచుదాం. ఇంకేం సరేనా? నువ్వు ఇప్పుడు మంచిగా కడుపుండ అయినప్పుడు సరే తీద్దాం అంటావు. రేపు పొద్దుగాలు ఏమైందంటే చూద్దాం తీరా. మందు కోసుడు కాదే. అవునే అన్న, మనం అందరం ఒకటి కావాలి మరి ఒకటి అయ్యి ధరణ చేసి ఎక్కడి అక్కడ బంద్ పెట్టాలి. అవసరం అనుకుంటే 20 రోజులు బంద్ పెడదాం. ఎట్లా దిగిరాలో చూద్దాం. ధరణ చేద్దాం, పెంచుదాం. ఇంకేం లారీలలో చెక్క మీదకి వెళ్ళి పోతుంటే ఇరిగి పడితే ఏంది చెప్తే కూడా నువ్వు ధర్నా చేస్తేనే మాకు నిమ్మలం ఉంటది. ధరణ చేపిస్తాం, బరాబర్ బంద్ పెడదాం. ఏమో పో సత్యనా, గిట్లే చేసుకొని గిట్లే బతుకుదామని అంటే ఇంకా 4 రోజులు కూడా పని చేసేటట్లేం. నువ్వు రేపు పొద్దుగాల మాట్లాడలేవు అనుకో, మంచిగా ఉంటుంది చెప్తానా. తాగినప్పుడే అంటాడు. ఈ బిడ్డ అయిపోయింది, పో బిడ్డ. కొంచెం చాయ్ పెట్టుకురా. పరవంతా సుట్టునేలా నొప్పులు, బాడంత నొప్పులు. అమ్మా కాలేజీ పోతున్నానే, బాయ్ బాయ్. పైలంగా పోయిరా బిడ్డ. సరే. ఏమయ్యా, చాయ్ మాగ పెట్టిస్తా కానీ నాకు బొత్తిగా అస్సలు శాతం అయితే లేదయ్యా. ఎందుకో బగ్గ కాలు రెక్కలు గుంచుతానే నీరసంగా ఉన్నది. నిన్న దవాఖానకు పోయినా, డాక్టర్ కూడా అంత ఏదేదో చెప్తాండు. నాకేం అర్థమైతే లేదు, ఏం మనసున పడతలేదు. నేను ఉంటానో ఊడుతానో. జర పిల్లల ముఖం చూసైనా ఆ తాగుడు బంద్ చేయ్యా, నీ దండం పెడతా. నేను ఎక్కువ రోజులు బతికేటట్టు నాకు అనిపించలేదు. నేను ఉన్నా లేకపోయినా నువ్వైనా పిల్లలను మంచిగా చూసుకో అయ్యా. పిల్లల ముఖం చూసైనా నువ్వు మంచిగా ఉండయ్యా, నీ దండం పెడతా, నీకు కావాలి. నీకేమైతే నీకు మంచిగా పని చేసుకోబట్టి కదా, నువ్వు పని చేస్తావు గట్టిగా. నీకేమైతే సపరేట్ వాళ్ళు ఏదో డాక్టర్ గారు ఏదో చెప్తారు, వాళ్ళు ఏదో పైసలు ఉండాలని. నువ్వు వాని మాటలు పట్టుకుంటావంటే మన కథ. ఇక నువ్వు అవన్నీ నమ్మకు. సపరేట్ అసాపెట్టుకున్నాడు వానికి ఏమరికనే ఆ డాక్టర్లు ఏమైనా పైసలు కొందాలని చూస్తారు, ఏదో చెప్తారు, మీకు భయపెడతారు కథ. దాని మీరు ఆడలు భయపడతారు అంతే. ఇక వాడిని భయపడతావా? నీకు ఏం కాదు. లేదు, నాకు అంత ఎట్లనో అనిపిస్తుంది. నువ్వు చెప్తాను కానీ నా మనసులో ఉండే బాధ నా మనసులో ఉన్నది. లోపలంతా నాకు ఏం మంచిగా లేదు. నాకు అసలు బొత్తిగా చేతనైతలేదు అంటే నువ్వు అర్థం చేసుకుంటలేవేంది? ఏం కాదు, నువ్వు సపరేట్ చాయ్ పెట్టుకురా. నీకు ఏం కాదు, నీకు పని మంచిగా పని చేసుకొని పోతావు. నీకేమైతే సపరేట్ అవన్నీ పట్టించుకోవద్దు. ఊళ్ళో డాక్టర్ చెప్పిన మాటలు పట్టుకుంటే మనం ఏంటికి ఇక పొరిగెళ్ళదు. అది
పురా గంట కచ్చ కొడితే పేగులు ఉంటాయా? గంట కచ్చ రాబడుతుంది. ఖర్చు కాకపోతే నీ అవమానం చేసే పనికి ఎక్కుతుండేది. పేగులు ఉంటాయి అట్లా తాగితే. లక్ష్మి లక్ష్మి ఏ తనవే సప్పుడు ఎత్తలేంది ఇది? లక్ష్మి ఏమైంది? లక్ష్మి ఏంది గిట్ల పడిపోయినావు? ఏమైంది? ఛాతీలో నొప్పి వస్తుంది. అయ్యో లక్ష్మి హాస్పిటల్ పోయిందా? కడుపులో మంట మంటుంది బాగా. ఒక్క నిమిషం ఉండి నేను తీసుకొస్తావు నాన్న. అక్క పడిపోయింది హాస్పిటల్ తీసుకోవడం పోయా. ఏమంటలేదు అక్క మీరు కాకా జ్వరం ఉన్నది కాదు ఆపట్టుకొచ్చినాగా. ఇంకా కృషి మంచిగా మంది ఆదాలి. అమ్మ సత్తాను వస్తే జోషు జోష్ అంటేనే సత్తానా. అమ్మా మా సత్తాను అంటే ఏం బంగారం సత్తానా సవనా కానీ ఇక ఆఫీస్కి వస్తే మేము కూడా అయిపోతాం. ఇంకే తాగురి తాగురి కానీ అలా పోసుకో. ఏ ముఖం చూద్దాం తాగు. చెప్పండి సత్తానా అంత మంచిదే అంత మంచిదేనా సవనా అన్నకు పెట్టుకోయి తాగేది అన్నాడు. సవనా తాగా తాగి ఇంత వసుకో. అయితే మంచి చిప్స్ మక్క చిప్స్ దేంతో తయారు చేస్తారు ఇవి? హలో ఏంటి హాస్పిటల్ తీసుకొచ్చరా? ఏమైంది మన ఏమో మా భార్యను హాస్పిటల్ తీసుకొచ్చా. ఏమైందట మరి? పొద్దున మంచిగా ఉండేది. లక్ష్మి 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 నా కోసం వచ్చినవా? ఎక్కడ దాకా? ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు? నీకు నేను ఇంటికాడ ఎన్నోసార్లు చెప్పిన నా పానం మంచిగా ఉంటలేదయ్యా, నాకు అంత అవస్థ అవుతుంది, మంచి దావకనో పోదా, ఒక్కసారి నిన్నవా నా మాట? ఇప్పుడు నాకు బతుకుతానన్న నమ్మకం కూడా లేదయ్యా. నాకు అర్థమవుతుంది నేను చనిపోతానేమో నాకు అర్థమైందయ్యా. నీకేమైంది? నీకేం కాదు, నీకేం కాదు, నీకు నేనున్నా, నీకేం కాదు అంతే. అది కాదయ్యా, నేనున్నా లేకున్నా మన పిల్లల్ని తల్లి తండ్రి అన్నీ నువ్వై వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. వాళ్ళ ఖర్చులు కార్యాలు అన్నీ దగ్గరుండి వెళ్ళేది. కానీ ఒక్క మాట, నువ్వు తాగుడు బంద్ చేసి వాళ్ళ కోసం కష్టపడి పనిచేసి వాళ్ళకు జాగ్రత్తగా చూసుకుంటా, అన్ని తీర్ల తల్లిలాగా కాపాడుతాను. నాకు మాటి మందు నేను మాటిస్తే నీకు ఏం కాదు, నీకేం కాదు, నువ్వేం కాదు. చాలు నాకు మాట చాలు. లక్ష్మి 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 లక్ష్మి
ఏమైంది డాక్టర్ ఏమైంది డాక్టర్ అయ్యో లక్ష్మి చేయారిన తరుణం తిరిగొస్తుందా ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తూ